వెల్కమ్ టు ఫోకస్. ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా వైరస్ కూడా ఇతర వైరస్ లాగానే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూ దాని స్వరూపాన్ని నెమ్మదిగా మార్చుకుంటూ వస్తుంది. తాజాగా భారత వైద్య నిపుణులు అటువంటి డబుల్ మ్యూటెంట్ కొత్త వేరియంట్ను కనిపెట్టారు. దీనివల్ల దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందో లేదో ఇంకా తేల్చాల్సి ఉంది. మరోవైపు ఇటువంటివే ఎక్కువగా ఇన్ఫెక్షన్ను వ్యాపింపచేసి వ్యాధి తీవ్రతను పెంచే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్ ప్రారంభమైన వేళ ఈ కొత్త రకం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది? దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో చూద్దామా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 771 రకాల కరోనా వైరస్లు, అది కూడా ఒక్క మన దేశంలోనే ఉన్నాయి. అందులో ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా మన దేశంలో ఇప్పుడు వెలుగు చూసింది. డబుల్ మ్యూటెంట్ రకం అని దానిని పిలుస్తున్నారు. ఈ వివరాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. కొత్త కరోనా వైరస్లు డబుల్ మ్యూటెంట్ వైరస్ గురించి పత్రిక ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పంపించిన కరోనా పాజిటివ్ శాంపిళ్లలో 10,787 శాంపిళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు 771 కొత్త రకాల కరోనా ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ కరోనా రకాల్లో 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించినట్టు పేర్కొంది. ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం ఉన్నట్టు తేల్చింది. ఇంకో శాంపిల్లో బ్రెజిల్ రకం ఉందని పేర్కొంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా ఆనవాళ్లున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాటికి అదనంగా డబుల్ మ్యూటెంట్ కరోనా ఉన్నట్టు గుర్తించింది. కరోనా వైరస్ జన్యుక్రమ నిర్ధారణపై ఏర్పాటు చేసిన భారత్ SARS-CoV-2 కాన్సార్టియం కరోనా జన్యుక్రమాలను విశ్లేషించిందని వెల్లడించింది. వేరియంట్లు ఉండడం సర్వసాధారణమని, ప్రతి దేశంలోనూ వాటి ఆనవాళ్లుంటాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జన్యుక్రమ విశ్లేషణ చేసిన శాంపిళ్లన్నీ అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి, దేశంలోని వివిధ కమ్యూనిటీల నుంచి సేకరించినవేనని పేర్కొంది. మహారాష్ట్రలోని శాంపిళ్లను పరిశీలించగా E484Q, L452R జన్యు పరివర్తనలు కలిగిన డబుల్ మ్యూటెంట్ కరోనా ఉన్నట్టు తేలినట్లు తెలిపింది. గతేడాది డిసెంబర్తో పోలిస్తే ఇప్పుడు అన్నీ ఎక్కువయ్యాయని స్పష్టం చేసింది. ఇలాంటి మ్యూటెంట్ కరోనాలు రోగ నిరోధక వ్యవస్థకు దొరకకుండా తప్పించుకుంటాయని వెల్లడించింది. ఈ రెండు మ్యూటెంట్లు దాదాపు 20% శాంపిళ్లలో ఉన్నాయని చెప్పింది. కేరళలోని 14 జిల్లాల నుంచి 2032 శాంపిళ్లను పరిశీలించగా N440K వేరియంట్ ఉన్నట్టు తేలిందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 11 జిల్లాలోని 123 శాంపిళ్లను పరిశీలించగా ఈ వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్ను దాటుకుని ఉండగలిగిందని వెల్లడించింది. ఇంతకుముందు తెలంగాణలోని 104 శాంపిళ్లకు గాను 53 శాంపిళ్లు, ఏపీలో 33% శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి 16 దేశాల్లోనూ ఈ వేరియంట్ మూలాలున్నాయని చెప్పింది. ప్రస్తుతం ఈ డబుల్ మ్యూటెంట్ కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయని, దీనివల్లే కేసులు పెరుగుతున్నాయి అన్న దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. అయితే కేసులు పెరగడానికి ఈ కొత్త వేరియంట్లకు సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పింది. వైరస్లో మ్యూటేషన్లు సాధారణమే కానీ వాటిలో ఎక్కువ శాతం అంత ముఖ్యమైనవి కావు. వ్యాప్తి చెందే సామర్థ్యంలో కానీ, ప్రమాదకరంగా సోకడంలో కానీ పెద్దగా మార్పులుండవు. కానీ యూకే, దక్షిణాఫ్రికా వేరియంట్లలో వేగంగా వ్యాపించే గుణం, మరింత ప్రాణాంతకంగా పరిణమించే గుణం ఉన్నాయని పరిశోధనలో తేలినట్లు పేర్కొంది.
డబుల్ మ్యూటేషన్ అంటే 2 మ్యూటేషన్లు కలిసికట్టుగా ఒకే వైరస్లో ఉండడమని వైరాలజిస్టులు చెబుతున్నారు. వైరస్ స్పేస్ ప్రోటీన్లోని కీలక ప్రాంతాల్లో ఉన్న ఒక డబుల్ మ్యూటేషన్ మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తిని దాటుకుని సోకే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. స్పైస్ ప్రోటీన్ అనేది మనిషి శరీర కణాల్లోకి చొచ్చుకుపోవడానికి వైరస్ ఉపయోగించే ఒక భాగమని తెలిపారు. ఆందోళన కలిగించే ఈ వేరియంట్లేవి ప్రజల్లో వ్యాపించకుండా నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వ్యాపించినంత మాత్రాన భవిష్యత్తులో వ్యాపించదని కాదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో 1.17 కోట్లకు పైగా కేసులు, 1,60,000 మరణాలు ఇప్పటికే నమోదు కాగా కొత్త మ్యూటేషన్లను గుర్తించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశంలో డబుల్ మ్యూటెంట్ కొత్త వేరియంట్ ఇప్పుడిప్పుడే కుదుట పడుతోందన్న ప్రజల జీవితాల్లో కలకలం సృష్టిస్తుంది. వ్యాక్సిన్ రాకతో కాస్తంత ఊపిరి పీల్చుకుందామనుకున్న ప్రజల్ని ఈ కొత్త వేరియంట్ పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిందనే చెప్పవచ్చు. దీంతో కేంద్రం కొత్త వేరియంట్ను అడ్డుకునేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. కరోనా వేరియంట్, స్ట్రెయిన్ వేర్వేరుగా ఉంటాయి. ఒక వైరస్లో మ్యూటేషన్లో జరిగినా దాని ప్రాథమిక ప్రవర్తనలో మార్పు రాకపోతే కొత్త వేరియంట్ గాను, మ్యూటేషన్ల వల్ల ఆ వైరస్ ప్రవర్తనే పూర్తిగా మారిపోతే కొత్త స్ట్రెయిన్గా పరిగణిస్తారు. వైరస్తో ఏడాదిగా పోరాడుతూ ఇప్పటికే అలసిన దేశంలోని ఆరోగ్య వ్యవస్థకు ఇది అత్యంత క్లిష్ట దశ అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు వైరస్ కట్టడి కోసం ఆంక్షలు అమల్లోకి తెస్తున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ కాంప్లెక్సులు వంటి చోట ర్యాండమ్గా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర హోంశాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని, 30 వరకు కొనసాగుతాయని పేర్కొంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్ పాటించాలని కేంద్రం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది. కరోనా వ్యాప్తి మరోసారి ఉధృతమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాలని సూచించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కోవిడ్-19 నిబంధనలు, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ పరీక్షల టెస్టుల సంఖ్యను 70% పెంచాలని, పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు అమలయ్యేలా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజల రద్దీ అధికంగా ఉండే ఏరియాలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అయితే అంతరాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంగా పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు మరింత వేగవంతం చేయాలని పేర్కొంది. అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొద్ది రోజులుగా క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అటు పాఠశాల విద్యార్థులను కరోనా భూతం వెంటాడుతూనే ఉంది. ఇక తెలంగాణలో కోవిడ్ వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు అన్ని కాలేజీలను హెచ్చరించింది. తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని యూనివర్సిటీల పరిధిలోని ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. కరోనా వ్యాక్సిన్ వస్తే తిరిగి సాధారణ జీవనం మొదలవుతుంది అనుకున్న సమయంలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుందనే వార్త అందరినీ భయపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతున్న కేసులు ఇప్పుడు భయాందోళనకు కారణమవుతున్నాయి. ఓవైపు లాక్డౌన్ సడలింపుతో పాటు పాఠశాలలకు అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనికి తోడు డబుల్ మ్యూటెంట్ కొత్త వేరియంట్ మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయన్న వార్తలు ప్రజల్ని మరింత షాకుకు గురిచేస్తున్నాయి. తాజా వార్తల నేపథ్యంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపడుతున్నాయి.
విదేశాల నుంచి ముఖ్యంగా బ్రిటన్ నుంచి వచ్చే వ్యక్తులకు సంబంధించిన శాంపిల్స్ ను వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తున్నారు. బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు సంబంధించిన శాంపిల్స్ ను సేకరించారు. ఇక ఇదిలా ఉంటే బ్రిటన్ నుంచి తెలంగాణలోని కరీంనగర్ కు 16 మంది, ఆదిలాబాద్ జిల్లాకు 5, నిర్మల్ జిల్లాకు 2 చొప్పున వచ్చినట్టు అధికారులు గుర్తించారు. వీరి నుంచి శాంపిల్స్ ను సేకరించి పూణేకు పంపిస్తున్నారు. తెలంగాణకు మొత్తం 1200 మంది యూకే నుంచి వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీరందరినీ ట్రేస్ చేయడానికి వైద్య శాఖకు సవాల్గా మారింది. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుని అందరినీ ట్రేస్ చేసి వారి శాంపిల్స్ తీసుకుని హోం క్వారంటైన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఏపీ, తెలంగాణలో పాఠశాలలను తిరిగి ప్రారంభించడంతో స్కూల్సే హాట్స్పాట్స్గా కోవిడ్ శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్ బారిన పడుతున్నారు. ఏపీ, తెలంగాణలో పలుచోట్ల కరోనా కేసులు బయటపడడంతో అక్కడక్కడ స్కూళ్లను మూసేసి రెడ్ జోన్స్గా ప్రకటిస్తున్నారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ స్కూళ్లలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ టీచర్లు, స్టూడెంట్స్ను అప్రమత్తం చేస్తోంది. అయితే చాప కింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో టీచర్స్, స్టూడెంట్స్తో పాటు ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా మలికీపురంలో కరోనా కలకలం రేపుతోంది. వారం క్రితం ఎంపీయూపీ స్కూల్లో 4 టీచర్లకు, వంట మనిషికి పాజిటివ్ నిర్ధారణ కాగా కొత్తగా మరో 12 మందికి వైరస్ సోకింది. దీంతో మలికీపురంను పూర్తిగా రెడ్ జోన్ చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్ట్రెయిన్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్లోని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతనితో కాంటాక్ట్ అయిన 19 మంది శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటు కరీంనగర్ జిల్లాలోనూ కరోనా కలకలం రేపుతోంది. కరీంనగర్ సుభాష్ నగర్ ప్రభుత్వ స్కూల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 3 టీచర్లు, ఒక 10th విద్యార్థికి వైరస్ సోకినట్లు తేలింది. దాంతో సుభాష్ నగర్ ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులందరూ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ అధికారులు పాఠశాలలో క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో రోజుకి కనీసం 50,000కు తగ్గకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేయాలని అన్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల డిఎంహెచ్ఓలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు సగటున తెలుగు రాష్ట్రాల్లో 1500 కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు కరోనా సెకండ్ వేవ్, మరోవైపు ప్రజల్లో వైరస్ పట్ల తగ్గిన భయాందోళనలు ఇప్పుడు పెనుముప్పుకు కారణమవుతున్నాయి. తాజాగా కొత్త వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్కు కూడా లొంగకపోవడంతో ప్రజల్లో కరోనా కలకలం విపరీతంగా పెరుగుతుంది. దీనిపై మార్గదర్శకాల్ని ప్రకటించిన కేంద్రం దీనికి వ్యాక్సిన్ తయారీపైన దృష్టి సారించింది. అసలు కొత్త వేరియంట్ తీరుతెన్నులపైన రీసెర్చ్ చేస్తున్న నిపుణులు కరోనా నిబంధనల్ని పాటించాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.